జగన్ టూర్ తెచ్చినటువంటి రచ్చతో దాన్ని ఎలాగైనా సరే ఒక నెగిటివ్ ప్రాపగాండా చేయడానికి మొన్నటిసారి అయితే యాక్సిడెంట్ పనికొచ్చింది. ఈసారి అది కుదరలేదు కాబట్టి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి. అదేంటంటే మామిడికాయలు పారబోసారు, డబ్బులు ఇచ్చి మరి తెప్పించి పారబోయించారు, దుర్మార్గమైంది చేశారని. ఇందులో మామిడికాయలను రోడ్డు మీద పోసే డ్రామాలకి ఏది అక్కడికి తీసుకొచ్చి అమ్మడానికి వస్తే ఆ మామిడికాయల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని పారబోసారు అంటూ తెలుగుదేశంకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హైలైట్ చేసింది. ఒక రైతు బయట కూడా ఇది ప్రభుత్వం ఇచ్చేది ఆపేసేసి చివరికి ఇట్లా అన్యాయం చేశారంటూ ఒక రైతు చెప్పుకొచ్చినటువంటి వెర్షన్ ఇక్కడ హైలైట్ అయింది. అయితే వెంటనే దాని మీద వైసీపీ వాళ్ళు అదే స్పీడ్లో స్పందించారు. జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వచ్చినప్పుడు పడేసిన మామిడికాయలు మావే, చిన్న ట్రాక్టర్లు తెచ్చినవి, మా సొంత మామిడికాయలు, మా సొంత ట్రాక్టర్, అది గిట్టుబాటు ధర లేక బాత్తో మామిడికాయలు కింద పడేసామంటూ ఈచునేరుపల్లి టీడీపీకి చెందినటువంటి దుర్వాసుల నాయుడు అనే వ్యక్తి దీన్ని రాజకీయం చేస్తున్నాడు. ఆ కాయలు అతనివేనని తప్పుడు ప్రచారం చేశాడు. అతనికి ఆ కాయలకి ట్రాక్టర్లకి సంబంధం లేదు, టీవీలకి పేపర్లకి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అతని మీద చర్యలు తీసుకోవాలి, లేదా అతను కాణిపాకంలో ప్రమాణానికి వస్తానంటే మేము సిద్ధం, కింద పడేసిన మామిడికాయలు అతనివే అయితే కనుక కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అంటూ మామిడి రైతు శ్రీనివాసులు స్టేట్మెంట్ అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. దాంతోపాటుగా అక్కడ ఇద్దరు రైతులు కలిపి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వస్తున్నటువంటి సందర్భంలో మా ట్రాక్టర్లతోనే మేము తెచ్చిపోసామంటూ శ్రీనివాసులు తుమ్మలపాలెం మామిడి రైతు స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. నేను రైతు, మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు, మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది. దానిని ఈచినేరుపల్లి దూర్వాసులు అనే అతను రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్దానాలు చేసి, తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్రాక్టర్లకి సంబంధం లేదు, రెండు బండ్లు మావి, మా అన్నోళ్ళవి మావి. అతను దుర్వాసులు అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ ఇది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దుర్వాసులు అనే అతను అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అతను నిజంగా కాయలైతే, అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు. ఇది రివర్స్ అంటే వాస్తవంగా నేను చెప్పాను కదా, గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇది. జగన్ వెళ్తాడు, పరామర్శిస్తాడు, అయిపోతుంది. దానికి ముందు నుంచి ఒక 4-5 రోజుల పాటు స్టేట్మెంట్లు, ఆ తర్వాత మళ్ళీ కేసులు, వ్యవహారం ఇదంతా చేసి ఫైనల్గా జగన్కి దీన్ని ప్రయోజనం కింద చేకూరుస్తున్నారు తప్పించి అతనికి నెగిటివ్ చేస్తున్నాం అనుకుని తమకు నెగిటివ్ చేసుకుంటున్నారని అర్థం చేసుకోవట్లే. నా పేరు శ్రీనివాసులు, తుమ్మపాలెం గ్రామము. ఈచినేరుపల్లి దూర్వాసులకి ఎటువంటి సంబంధం లేదు. మా ట్రాక్టర్లు, మా కాయి, మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము. మా బాధ పెట్టుకోలేకుండా ఆయనను అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మా కాయి, నా ట్రాక్టర్లే తొక్కిచ్చేసినారు, నా బండ్ల కింద కాయ లేపి నా బండ్లతో తొక్కిచ్చినాడు అని చెప్తున్నాడు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు దూర్వాసులు. ఇది మంచి పద్ధతి కాదు. కాణిపాకం వచ్చి సత్యం చేయని దూర్వాసులు, ఆయన కాయ అయితే సత్యం చేయని, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన కాయ అయితే, ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా. ఆయన బండి కూడా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు. ఆయన ఎవరు అడిగినారు? ఆయన కాయ అయితే అడగల కదా, లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కూడా మా బండితో పాటు. ఇప్పుడు వాయిందని ఎట్లా అంటాడు మా బండ్లని? నేను రైతు, మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంకి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు, మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది. దానిని ఈచినేరుపల్లి దూర్వాసులు అనే అతను రాజకీయ పరంగా
మా కాయని తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్రాక్టర్లకి సంబంధం లేదు. రెండు బండ్లు మావి, మా అన్నోళ్ళవి మావి. అతను దుర్వాసులు అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ ఇది న్యూస్ ఛానల్కి పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దుర్వాసులు అనే అతను నిజంగా అతని కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అతను నిజంగా కాయలైతే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరు.